ఇంకా ఉగాదికి మస్తు ఉంటుంది పండుగ. కొంతమందికి సంక్రాంతి కూడా వేసుకుంటారని మనం వేసుకోవాలి. తంగోలు పలకల్ల ఉయ్యాలో కలివత్తడేమో ఉయ్యాలో ముద్దర పలకకు ఉయ్యాలో చేన చేహని ఉయ్యాలో కాపోలు చుట్టూ ఉయ్యాలో మరియే ఉంది ఉయ్యాలో పొడిచేడు దుక్కలు ఉయ్యాలో నీకోలు ముందరు ఉయ్యాలో పొడిచేడు దుక్కలే ఉయ్యాలో నీకోలు ముందరు ఉయ్యాలో రాలేడు చుక్కలు ఉయ్యాలో నీకు రప్పటాలు ఆరు ఉయ్యాలో రాలేడు చుక్కలు ఉయ్యాలో నీకు రప్పటాలు ఆరు ఉయ్యాలో కాపోలు మీద ఉయ్యాలో భోజల్ల కాని ఉయ్యాలో కాపోలు మీద ఉయ్యాలో కవ్వల్ల కాని ఉయ్యాలో కవ్వల్ల కానికి ఉయ్యాలో గజ్జల చూడడం ఉయ్యాలో కవ్వల్ల కానికి ఉయ్యాలో గజ్జల చూడడం ఉయ్యాలో నీకోలు దారం ఉయ్యాలో మెరుపు రాయి ఉయ్యాలో రావయ్య మల్లయ్య ఉయ్యాలో ఇక రంధ్ర వీధికి ఉయ్యాలో రావయ్య మల్లయ్య ఉయ్యాలో రచ్చ వీధికి ఉయ్యాలో ఆదేవరికి భూదేవరికి శరణు శరణార్థయ ఎవరు మరి ఒక పట్నం ఎక్కేది సెల్వేనా తెలిసింది కొంత తెలివంది కొంత అన్ని మీరే చూసుకోవాలి. ఒక రెండు ముచ్చాలు చెప్పాలి స్వామి.
చేస్తారు ఉయ్యాలో ఉయ్యాలో ఓసారి ఉయ్యాలో అంటే అదే క్లారిటీ తీసుకుంటున్నా. దేవుడు ఉయ్యాలో ఎందుకోలు ఉయ్యాలో దేవుడు ఉయ్యాలో బయట పెట్టుకోలు ఉయ్యాలో రాబోయే మల్లయ్య ఉయ్యాలో రత్తుల వీధి ఉయ్యాలో రాబోయే మల్లయ్య ఉయ్యాలో రత్తుల వీధి ఉయ్యాలో పక్కన వచ్చిన ఉయ్యాలో నీకు పగ్గులేసినాము ఉయ్యాలో ఉయ్యాలో ఆకాశమంత ఉయ్యాలో అరుగులేసినాము ఉయ్యాలో పూజేవతంత ఉయ్యాలో నీకు పగ్గులేసినాము పూజేవతంత ఉయ్యాలో ఉయ్యాలో రాబోయే మల్లయ్య ఉయ్యాలో నువ్వు రసల వీధికి ఉయ్యాలో పలకతో పట్టాలు ఉయ్యాలో నీకు సాగతో చంద్రాలు ఉయ్యాలో పలకతో పట్టాలు ఉయ్యాలో నీకు సాగతో చంద్రాలు ఉయ్యాలో రాబోయే మల్లయ్య ఉయ్యాలో రసల వీధికి ఉయ్యాలో వంటి ఉడికిన పేరు ఉయ్యాలో ఏడాది అంతరా ఉయ్యాలో అయ్యో మామల దేవికి ఉయ్యాలో మంది వర్తినాడు గొల్లవారప్పుడు ఉయ్యాలో గోపాల చెట్లు ఇది మందవారల్లుడే ఉయ్యాలో మా ఇంటి లింగము ఉయ్యాలో గంగలు ఎరిగట్టు ఉయ్యాలో బంగారు తొట్టె ఉయ్యాలో బంగారు తొట్టెల ఉయ్యాలో బాలుడ పేరు ఉయ్యాలో లేని బండి ఉయ్యాలో నీ కప్పులేని తీర ఉయ్యాలో నీరాది గీరల్లో ఉయ్యాలో రెండు వారులాగే ఉయ్యాలో రాబోయే మల్లయ్య ఉయ్యాలో రసల వీరికి ఉయ్యాలో తీరేని బండి ఉయ్యాలో కప్పులేని తీర ఉయ్యాలో నీ బోరు కొట్టు ఉయ్యాలో కొంచెం సుత్తరే ఉయ్యాలో నీకు బోరు ముందరాడ ఉయ్యాలో రాలేటి చుక్కలు ఉయ్యాలో నీరమ్మతవాలు ఉయ్యాలో రాలేటి చుక్కలు ఉయ్యాలో నీకు రంబతాలు వారు ఉయ్యాలో కారుకొల్లు ఉయ్యాలో కారు వెళ్ళారు ఉయ్యాలో పడగలు ఉయ్యాలో రాబోయే మల్లయ్య ఉయ్యాలో రత్న వీధికి ఉయ్యాలో అయ్యో రాబోయే మల్లయ్య ఉయ్యాలో రత్న వీధికి ఉయ్యాలో బడతొరకలున్న ఉయ్యాలో బడతోర వెళ్ళి ఉయ్యాలో గుండు తొరకలున్న ఉయ్యాలో కోరెల్లి ఉయ్యాలో అయ్యో గుండు తొరకలున్న ఉయ్యాలో గురుడా కోరెల్లి ఉయ్యాలో గుండు మీద గుండు ఉయ్యాలో దుబ్బాలు గుండు ఉయ్యాలో సుత్తలకు పర్వతం ఉయ్యాలో దుబ్బాని గుండు ఉయ్యాలో రాబోయే మల్లయ్య ఉయ్యాలో రత్న వీధికి ఉయ్యాలో
నిలబడు మాయకాలు ఇదేరా ఏం చెప్తున్నాను వారి మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా 3 రోజులు మీరు వచ్చి 3 రోజులు అవుతుంది వారి 3 రోజులు అవుతుంది 3 రోజుల నుంచి వారి మా పోర్ని చూసి చూసి సగం చేసిరు గారా అంటే చూస్తారా సగం అవుతారా చూస్తారా సగం అవుతారా చూసి చూసి సగం చేసిరు గారా చుట్టాట కింద అయిపోతాయి అయితే వారి చూసి చూసి సగం చేసిరు ఎత్తా అయిపోయి ఒకటి సూచన చూసుకోవాలి అయితే వారి మీరు ఏనాడు వచ్చారు వారి శనివారం వచ్చారు శనివారం వచ్చిర్రు వారి శనివారం నుంచి పోర్ని చూసి చూసి సగం చేసిరు గారా దాన్ని మిత్తి తీసేసిండ్రా లేదా నా పోరికి ఏమైంది అవు మధు నా పోరికాట ఏమైంది అందుకే జిట్టు దానికి పోరి ముఖం సగం అయిపోయింది కదా మీది వారి అయితే కానీ మీరు ఇవ్వాలరా మేము కురువలం లేదు లేదు ఒక్కోళ్ళా మీరు ఒక్కోళ్ళు అయితే మీరు ఏం పట్నాలు ఎత్తారా పట్నాలు ఎత్తాం అవురా పట్నాలు ఎత్తే దేనికి మంచిదిరా పట్నాలు ఎత్తనా ఇంటికి మంచిది పంటకు మంచిది పాడికి మంచిది పశువుకు మంచిది ఇంటికి మంచిది అన్నిటికి మంచిది అంటే పట్నం ఎత్తుకుంటే ఎందుకంటే కౌరేలు మల్లన్న పట్నాలు వేయించుకుంటే ఎందుకంటే బొడ్డు గోద పంట పొలం పిల్ల జల్ల అంతా మంచిగా ఉంటది అంటావు అయితే ఎందుకంటే పట్నం వేసుకుంటే అట్లుంటాయి అయితే మీరు పట్నాలు ఎత్తారా మీరు పట్నాలు ఎత్తారా వారి మా అవ్వ మొక్కిందా పట్నం వేసుకుంటా అని ఎందుకంటావు ఎందుకని మొక్కిందా మా పోరికి పిల్లలు కాకపోతే పిల్లలు ఉడితే వారి కోలేగాసంటి కొడుకు గిట్ల పుట్టినట్టు ఉంటే వారి కోలేగాసంటి కొడుకు ఉడితే కోరేని మళ్ళీ పట్నం వేపించుకుంటాను మొక్కిందట మావా అయ్యో వేస్తారా మీరు ఎత్తాం మరి మీరు పట్నానికి ఎంత తీసుకుంటుర్రా ఇప్పుడు 15,000 నడుస్తుంది 15,000 ఈ లంజోళ్ళు వచ్చి చేర్చినాట వీళ్ళకి 15,000 వీళ్ళకు అవునా వీళ్ళకు ఇద్దరు ఒక్కొక్క ఉండరా వాణ్ణి వెనక తిరుగుతాం అవురా వీళ్ళట వీళ్ళు చేస్తే అంత వలిగిపోతుందట వీళ్ళకు 15,000 అబ్బని అవ్వ ఒప్పుకునేది రావడం మీరు కానీ వచ్చిర్రు వారి మీరేనా ఒగ్గు పర్వతాలు మనుషులు ఒగ్గు పర్వతాలు మనుషులేనా వారి అయితే మీరు ఒగ్గోళ్ళు అయితే పట్నం వేసుకుంటే అట్లుంటాది అయితే వారి ఇక పట్నం వేస్తారా మీరు పట్నానికి ఏమేం పడతాయిరా పట్నానికా పసుపు కుంకుమ కొబ్బరికాయలు అన్ని పడతాయి బానే పట్నానికి పసుపు తెల్లవిండి పసుపు తెల్లవిండి కలర్లు బెల్లప్పాలు 5 రకాల పండ్లు మైదప్పు అయితే అవన్నీ పడతాయా అవునా ఈ
పట్టణ వేసుకుంటే 3 కిలోల పసుపు తెల్లవిండి కుంకుమ ఇవన్నీ మీరే తెస్తారా రాంగా దొబ్బిపోతారు తెచ్చుకుంటేంద్రా అవురా సరే మంచిది వారి పట్టణం వేసుకుంటే సమానంతా మేమే తెచ్చుకుంటాం మరి మీరు ఎన్నడత్తారా శనివారం పొద్దుకు వచ్చి మహిళలు తీసి ఆదివారం పుట్ట బంగారం తెచ్చి సోమవారం నాడు పట్టం వేస్తారు మీరా అయితే మీరు పట్టం వేస్తారు అవురా మరి శనివారం వస్తారు మీరు అన్నం ఇవ్వడానికి పెట్టాలిరా ఇంట్లో అదే మీ పిల్లలు తీసుకొచ్చుకుంటేందిరా అన్ని పెట్టుకోనికి రా చుట్టాలు అక్కడ మా మామ వంట నిర్వాడు అక్కడ ఉన్నాడు. ఇక చుట్టాలు ఒకడు ఉండరు మీ పిల్లలు తీసుకొచ్చుకోర్రా ఒక చిత్తం అయితే మా మమ్మీ నిర్వాడుతుంది అటు తిరిగి ఇటు తిరిగి అయితే వారి ఉండదంటావు అయితే ఇది నీకు ఎందుకంటే మీరు పట్టం వేస్తారు ఇక కొడతారా పట్టం మీరు మరి ఒగ్గోళ్ళు వస్తారు ఎప్పుడైనా శనివారం వస్తారు ఇక రాపోరు మరి ఇక రాపోరు రాపోర్రా రాపోర్రి గట్లా ఒగ్గోళ్ళు వస్తారు వాళ్ళకు ఇంత నీళ్ళు అయిపోయాయి వాళ్ళకు నీళ్ళు అయిపోయి నీళ్ళు ఒగ్గోళ్ళు వస్తారు ఎందుకంటే ఒగ్గోళ్ళు కడపదాటంగా నీళ్ళు పోయారుగా పోసినవా మీరు ఒగ్గోళ్ళు వచ్చిరా మరి దేవుని వారిది ఎర్రా మీరు మరి పార్టీ అమ్మరా దేవుని వారి కోటి అంటే ఇంకా మహిళ రావయ్యో అవురా ఈ లంచొక్కల పార్టీ ఇప్పుడు గిట్టే నీకు కోటర్ సీజన్ మళ్ళా కోటర్ సీజన్ ఉంటాయా కోటర్ సీజన్ ఆట పర్వతాల గుళ్ళ నాట పర్వతాల గుళ్ళ ఏంటిదా పర్వతాల గుళ్ళ పావు సీజన్ పర్వతాల గుళ్ళల్లో పచ్చి బాలంతో నువ్వు మల్లన్న పాటిస్తుంది ఇలాంటి వాళ్ళు పచ్చి బాలంటారా మల్లన్న ఓహో పర్వతాల గుళ్ళల్లో పసిపిల్ల కానీ మల్లన్న అంటున్నావు అయితే సరే మంచి బిడ్డ ఇక మరి వచ్చిర్రు మహిళ తీసిర్రు ఇక పుట్టగారికి వచ్చిర్రు ఇక మరి ఇప్పుడు ఏంటిదిరా కార్యక్రమం అనేది పట్నం కొట్టాలి మరి కొట్టు ఇక కొట్టురా పట్నం ఇవన్నీ సవాల్ తెచ్చిడ పెట్టినా ఇక కొట్టు ఇక కొట్టు 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 ఎందరు వచ్చిర్రా మీరు ముగ్గురు వచ్చిర్రు మరి బువ్వ తినలే ఆ రాత్రి కాడికి వెళ్ళి పోనీ నువ్వు అంటే పట్నం కొడుతున్నావు అంటే దానికి ఎవరో జగ్గు పద్దారా వాడు కానీ నచ్చిందా మీరు దొరకరారా నేను వీకిస్తా మీరు కట్టుకుంటూ తీర్రా పైసలు కట్టలు పట్టం కాచిన కట్టలు ఇచ్చిన అన్నకెళ్ళి ఇస్తారా మీకు అదే ఊపురా పట్నం కొట్టు ఊపురా నువ్వు కొట్టాట ఆవురా జగ్గుకి ఏం రోగం పుట్టిందిరా ఒక్కటే చిట్కా పెట్టనే పెట్ట ఒక్కటే చిటుకు అలా ఊపితే తట్టుకున్నది మంచి కూపు
మళ్ళీ పార్టీ అంగవాడి కొట్టే కొట్టవాడి ఎవరికన్నా తినాలి ఎవరికన్నా బొట్టు పెట్టినావురా అందరికి పెట్టినావే పెట్టినావా? పెట్టినా చూడాలి బొట్టు పెట్టినావురా అయితే పెట్టమంటే పట్టుకో పెట్టినావా పెట్టమంటే అదే. మీరు దొరకరనుకుంటున్నారా చెప్పే మీరు ఏ నౌకరా దొరక అనుకుంటున్నారా దొరుకుతారా మీరు దొరుకుతారా వారి దొరకబడతా గాని సరే మంచి బిడ్డ ఇక పట్నం కొట్టిరా ఇక అంటే పట్నం కొడితే మేము పట్నం ఎక్కుడా ఎక్కువ లేదు వారి పట్నం ఎక్క ధర్మంలో కూర్చున్న పెట్టవా కూర్చుని పెడతాం అయితే పట్నం ఎక్కువ అంటావు అవురా సరే మంచిగా పట్నం చుట్టూ దింపురా మమ్మరా పట్నం చుట్టూ దింపు కోరెల్లి మల్లయ్య రావే రంభ రావే. రావే రంభ రావే. అయ్యో కోరెల్లి మల్లయ్య పిల్ల పైసలయ్య రామో. కోరెల్లి మల్లయ్య ఏంద్రా దారే ఏమైంది తాగుతున్నా వెనక తాగుతున్నారా తాగుతున్నా నాకు ఊగులు ఆగుతలేదే ఊగులాగా నీ ఎగురితే వీని పాఠం చూసి ఓ వీని పాట బంగారు జీవాలు వస్తుందని నేను పాఠం చూసి వారి నాకు ఊగులు ఆగుతలేదురా అయితే ఎట్టి తెలియదు అంటావు ఈ ఫోన్ వాళ్ళు మరదాలు మరదాలు ఈ ఫోన్ వాళ్ళు ఇది ఏంటిదో అన్నది తెలియదా గంజోడా తప్పు కాదురా గజ్జల్లాగుడురా వాడి గజ్జల్లాగుడు వారి అంటే నువ్వు ఎక్కడే అంటావు మంది ఎత్తుకొని తిరుగుతా నాయరా నా కోరెల మళ్ళీ నత్తది కోరెల మళ్ళీ నత్తది కాదురా వాడి సరే మంచిగా దింపిరా ఇక దింపి కూసోమంటవా ఇది ఒక సాపేరా దేవత కళ్యాణం దేవత కళ్యాణం కోరెల్లి మల్లయ్య పెళ్ళిన నాడు దేవత కళ్యాణం దేవత కళ్యాణం దేవత కళ్యాణం కోరెల్లి మల్లయ్య పెళ్ళిన నాడు దేవత కళ్యాణం కోరెల్లి మల్లయ్య పెళ్లిల నాడు దేవత కళ్యాణమే అయ్యా దేవత కళ్యాణం దేవత కళ్యాణం మన్మథుడి పెళ్ళిన నాడు దేవత కళ్యాణం పెళ్లిల నాడు దేవత కళ్యాణమే అయ్యా దేవత కళ్యాణం దేవత కళ్యాణం ఎల్లమ్మ ముండాలు పెళ్ళిన నాడు దేవత కళ్యాణం దేవత కళ్యాణమే దేవత కళ్యాణం దేవత కళ్యాణం కోరెల్లి మల్లయ్య పెళ్ళిన నాడు దేవత కళ్యాణం దేవత కళ్యాణం దేవత కళ్యాణం ఐదోని మల్లయ్య పెళ్ళిన నాడు దేవత కళ్యాణం అయ్యా మల్లయ్య పెళ్ళికైనా ఎవల చిర్రు మల్లయ్య పెళ్ళికైనా మల్లయ్య పెళ్ళికైనా ఎవల చిర్రు మల్లయ్య పెళ్ళికైనా ఆచారవంతులైన రానవచ్చి ఆచారవంతులైన అత్తే వచ్చిరు గాని ఏమి తెచ్చి అత్తే వచ్చిరు గాని అత్తే వచ్చిరు గాని ఏమి తెచ్చిరు అత్తే వచ్చిరు గాని పోకలు ఖర్జూర పండ్లు వాళ్ళు తెచ్చిరి పోకలు ఖర్జూర పండ్లు చక్కని కొడుకాలైనా వాళ్ళు తెచ్చిరు సన్నపు రైకేలైనా దేవ కళ్యాణం కోరెల్లి మల్లయ్య కళ్యాణం ఆరవరం చంద్రవరం మల్లయ్య నీకు తలవరాలు వయ్యవచ్చి మామనోరు బంతులందరూ మామనోరు కాంతులందరూ కొంతమంది దేవతలు కొంతమంది దేవతలు అజ్మైరాతాలు ఢిల్లీ పడకావు పసిపిల్ల తల్లులంతా పచ్చి బాలంతా అచ్చంతలయ్యవచ్చిరి మల్లయ్య నీకు తలవరాలు వయ్యవచ్చిరి ఒకటేసారి అచ్చంతాలు ఎయ్యవచ్చిరి మల్లయ్య నీకు తలవాలు వయ్యవచ్చిరి బ్రహ్మ బ్రహ్మ
పెళ్లి పిల్లగానికి పెళ్లి పిల్లకు ఓం బ్రహ్మాయ నమః ఓం విష్ణాయ నమః ఓం రామాయ నమః ఓ బామనోడా నత్తోని వారా నువ్వు నత్తోని వారా మరి ఓ బాబా ఓం బాబా అంటే మీ చదువు మాకు అర్థం కాదట తీసుకో ఇంటి పేరు అడుగు ఇంటి పేరు ఏం పేరు తాగుతుండవో గాని అత్తని పందిళ్ళ కింద నిత్య దోర్నాల కింద మల్లుమాడ దేవి పెళ్లిన నాడు వారికి తమ్మ పెళ్లిన నాడు జగ్గు జై బాబా 21 రూపాయలు జగ్గు జై బాబా దాపు అలా నిత్యం ఉంటాయి. ఓం బ్రహ్మాయ నమః ఓం విష్ణాయ నమః ఓం బ్రహ్మాయ నమః అయిపోయినా ఎవరి పేరేంటిది ఇల్ల ఇంకోవాలి మళ్ళా మరి వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు అందరూ పిల్లగా మరి ఒక మల్లుమల దేవి పెళ్లినాడు గొల్లవారి కేతమ్మ పెళ్లినాడు జగ్గు జై బాబా 21 రూపాయలు కట్నాలు కానీ మంచిగా కట్నాలు కట్నాలు కట్టాలి ఏం పేరు మధు 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 తెచ్చిండు కట్నాలు కనకాలు అల్లాలు బెల్లాలు అరటి మామిడి పండు పచ్చని పందిళ్ళ కింద నిచ్చే దోరణాల కింద జగ్గు జై బాబా 21 రూపాయి క్రాంతి కాంతి తెచ్చిండు తాగుతుండేవాడు పెళ్ళినాడు గొల్లవారి గీతమ్మ పెళ్ళినాడు జగ్గు జై బాబా 21 రూపాయి మమతవ్వ తెచ్చింది ముని మామిడి వారి ఒక మమతవ్వ తెచ్చింది కట్నాలు కనకాలు అల్లాలు బెల్లాలు అరటి మామిడి పండు పచ్చని పందిళ్ళ కింద నిచ్చే దోరణాల కింద జగ్గు జై బాబా 21 రూపాయి కట్నాలు కట్నాలు భార్య ఇంటి ముంగట టెంట్ వేసినాం వారి ఇంటి ముంగట టెంట్ వేసి ఇంటి భోజనాలు పెడుతున్నావు టెంట్ చూసుకుంటే అతిథులు మరిపోవాలని ఇంటి వెనక భోజనాలు పెడుతున్నావురా అట్లా పెడుతున్నావు అవునా మా అత్తగారు బాగానే బలగం బాగానే ఉండే లేనట్టుందేమో ఈనాడు అయితే వారి రాంగ టాటా సుమా ఉన్ను అయితే ఎక్కడ గుద్దుకునే ఆట అక్కనే అయినది అంతేనా పోలే మంచిగా ఉన్నారు సరే మంచిగా లెమ్మంటావురా లేవు లెమ్మంటావు మా తాళి కట్టావా నువ్వు ఒక్కళ్ళకి ఒసుకేయమంటావు ఒక్కళ్ళకి ఒసుకేయమంటావురా ఇదే ఏంటిది చేపయ్యిరా చేపై నాగరేడుంది ఒక్కళ్ళో చేప అడుగుతావు మరి భార్య నేను వస్తు మా ఎత్తగానే చారాన చిల్లరున్నాయిరా గంత పెద్ద రోడ్లు లేదు అక్కడ మంచి చేస్తలేదు చారాన చిల్లరు లేవారా తీసిన ఇన్సలు కదా వాళ్ళని అప్పుడే జూమ్ అవుట్ అవుతుంది కదా మరి మంచిగా వాడాలి బిడ్డ మంచిగా వాడకపోతే సాఫ్ చేస్తారు సరే మంచిగా వాడి బిడ్డ ఇగో పాడు పాడు ఇగో 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 వాడి రూపాయలు అవునా ఎందుకంటే పాట మాత్రం మంచిగా వాడాలి నువ్వు వాడి ఇగోరా మళ్ళా రాలేదు నేను స్నానం చేయలేదురా ఏంగా స్నానం చేయని దేవుడు ఎట్లా వస్తుంది ఓహో నిండు మీద ఏంగా నిండు మీద ఏం కదా మరి ఊపుర్రా ఎందుకురా ఒక్కళ్ళు కట్టం పెట్టుడు అవుతుంది అని తలకాయ పట్టుకున్నాడు నేనా కాదురా ఇప్పుడు ఎందుకు అంటే వారి మీ కొట్టుడుకు నా దేవునికి అస్సలే సూట్ అయితలేదురా నాకు దేవుడు రావాలంటే బిడ్డ
మీరెందరూ వచ్చిర్రు, ముగ్గురు వచ్చిర్రు. ఎంతమంది వచ్చినా నాకు పర్వాలేదు, మంచిగా చేస్తే అయిపోయా గాని వారి నాకు దేవుడు రావాలంటే 66 డోళ్ళు వలగాలి, 33 జగ్గులు వలగాలి, 33 కనక డప్పులు వలగాలి. ఆ గప్పుడు దేవుడు పలపల పల 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 భూమి పలగొట్టుకొని దేవుడు వచ్చి గుళ్ళే వచ్చి ఆ గుళ్ళు దేవుడు వచ్చి నా గుడ్డ మీద దాంతో నాకు దేవుడు వస్తాడా దేవుడు వస్తా ఊపుర్రా. ఏమైందా వాళ్ళ గంట తిరగండి సూరాయించుకుంటుందిరా ఊపుర్రా. ఎక్కడి దేవుడు పోవాలంటే అక్కడికి, ఎందుకంటే నాకు ఒక్క దేవుడు ఆరా కొన దుట్టు మీద కోరేని మల్లన్న, ఈపులా ఈరాని వాళ్ళు మోకళ్ళల్లా మోయినుకుంటా మల్లన్న. ఇక నాకు పెయ్యాన్ని దేవుడు లేరా, ఎక్కడికి పోయే దేవుడు అక్కడికి పోతుండు. ఊపుర్రి వీటి పోయేస్తారా ఇప్పుడు అదే దేవుడు వచ్చేది. ఇప్పుడు పోవద్దా? పోదు ఇప్పుడు. మరి ఊపురు రాజేది కానీ అయ్యో దేవుడు రాకముందే మీరు పని చేశారు. మీకు ఏళ్ళు వచ్చినా కాళ్ళు వచ్చినా మీకు నా పువ్వులు వచ్చినప్పుడు మీరు పని చేస్తారా? మీకు చేతుల్లో వస్తున్నాయి మీరు ఎక్కడ వచ్చినా ఎక్కడ వెళ్ళినా అడగలేమరా మీరు. అయినా నువ్వు ఎడికెళ్ళి ఎక్కడ ఉంటే నేను ఇక్కడ కాదు అక్కడ కాదు బిడ్డ, ఎక్కడ వచ్చినా అని అడుగుతున్నారా? నేను మోదంపురం తల్లల్లా మొది పింకులే వచ్చినా కాదు, నేను మోదంపురం తల్లల్లా మొది పింకులే వచ్చినా కాదురా. నేను ఏం దేవుడో చెప్పగానే నా బావ బట్టి కాదు, నా చెల్లె చెప్పుల మాత, నా తల్లి దయ్యకుండా, నా పెళ్ళం బెల్లంకుండా, నాది గుండు మీద గుండు, నాది సుజవాని గుండు, చెరును చేరు అనడేమో ఒగ్గోళ్ళు, చెరును రూపాయలు ఒక ఒగ్గోళ్ళు అనాలి, ఎవరు అనాలి మీరు 10,000 అన్నో అని పంటల్లో చెరును చెరును అనడేమో చెరును అన్నో అని చేతుల్లో మాట్లాడు. వారి బిడ్డ మీరు ఏం మేనే నచ్చిర్రా?
మీరు తెల్లాకులు మంచిగా ఏర్పాటు చేసిన అంట ఏర్పాటు చేసిన తెల్లాకులు మీ గాడులు వేనాయి గాడులు మీరు చూసినారా ఉత్తరం చూసినారా దక్షిణం చూసినారా తూర్పు చూసినారా చూడలే 3 దిక్కులు చూసి ఒక్క దిక్కు చూడలేదారా గాడే కోమట్ల ఇంటే కోడి బొక్కలు తినలేనే నీ గాడు గాడులు కోడి బొక్కలు తింటా వేరే ఉంది శాంతి అయ్యిరా పోదా ఇక పట్టురారా రనీలో వెళ్తుర్రా అంతా నా దేవుని చూసానికి మంచిగా చెప్పిందా అలాగే చెప్పలేవాడు అలాగే కోపం కత్తురు పాటేనాట నా దేవుడు అందరు అనుకుంటారు నాకు నాకు తెలియదు ఏం చెప్పినా కానీ పాటేనాట అలా చూసినవా మరి ఒక చిన్నవాడు మల్లయ్య చిరుశైలవాతుడు అగ్గిదేవుడు మల్లు ఆకార పిండం మరి ఒక ఏం చేసినాడే మరి ఆనాడు ఒక దినము నాడు మరి ఒక ఏమి చేసిండు భగవంతుడు మల్లయ్య బల్యొల్ల పిల్లను బాలకంగ మేడలమ్మను 3 వంజాల మీద జోడించుకొని మరి ఒక చెట్టు పంచాల మీద ఏనాడు తీసుకొని వచ్చిండో భగవంతుడు మల్లయ్య 7 అంతరాల మేడ కట్టిండు మేడ మీద ఉంచిండు మేడ మీద ఉంచినాక బల్యదని అరభక్తి పురభక్తి చూడకపోతే నా పేరు భగవంతుని కాదనుకున్నాడు మరి ముడిగారు కుట్టాలి ఎడవకాలు మండి ఇప్పుడు రాతపుండు యువదొండ మల్లె పురుగులు ముక్కుల గండమాల ఈ పిటీగలు 20 లక్షలు కోపటీగలు కోని లక్షలు అంటంత కూని మీద రాతపుండు వేసుకున్నాడు దేవుడు రాతపుండు వేసుకున్నాడు దేవుడు మరి ఒక మేడలమ్మ మాయదు పెట్టే వారకల్లా ఏమిరా గొల్లైనే మరి నన్ను వేసుకున్న కారానికి నీకు 7 రోగాలు కడదేరినాయిరా 7 రోగాలు కడదేరినాయి మరి నేను ఎక్కువ కులపుదాన్ని ఉన్నా నువ్వు జేలింగాల పట్నం ఉన్నదనుకోని చెట్టు పంజాలు కట్టుకొని గొల్లవారి కేతమ్మ దగ్గరికి ఏనాడు పెళ్లి పేరడం మరి గొల్లవారి కేతమ్మ దగ్గరికి కనుక రేపెళ్లి పట్టం వేండు మరి ఒక 7 కోటి బుర్ర కావలి పట్టి 7 కోటి మందని వేసిండు దేవుడు 7 కోటి మరి ఒక కావలి పట్టి 7 కోటి మందని వేసుకొని గొల్లవారి కేతమ్మని ఏనాడు ఒక సమితిని తీసుకొని సమితిని ఎంబడి పెట్టుకొని భగవంతుడు రవానే రవానే మల్లయ్య మరి ఒక గొల్లవారి కేతమ్మని ఎమ్మడి పెట్టుకొని రాగానే బాలకంగ మేడలమ్మ ఏనాడు 7 అంతరాల మేడ వీధికెళ్ళి కళ్ళ చూస్తున్నది పోతనన్న గొల్లైన మళ్ళీ పొయ్యిల వండటానికి వస్తున్నాడు పోతనన్న గొల్లైన పొయ్యిల వండటానికి వస్తుండు నాకంటే చక్కని సిరి ఎక్కడ దొరకలేదు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు అనుకోని చెంబుతో ఉతుకాలు పట్టుకున్నది భాగ్య మేడలమ్మ చెంబుతోని ఉతుకాలు చేతుల నివల్లి కావాలి ఏకంత మంగళార్తి పట్టుకొని ఏనాడు కొత్త పాకాలు కడుగుతా నచ్చ వారకల్లా పిల్లలు నాదరావు ప్రాణి నాదావు నాదో వాడేసిందే అలాకెళ్ళి పడ్డాయి అలాకెళ్ళి కింద పడ్డాయి అటు పెట్టుకుంటున్నా మెడలోన పద్ద ఓనాలా అయ్య నువ్వు వేరే కాడనారా ఓనాలో ఆకలైన చోట రాదే ఓనాలా నాదా ఏనాడు ఉత్తరాలు పెట్టుకొని పాదాలు గడిగే వారకల్లా ఆనాడు అనగా గొల్లవారి కేతమ్మని కళ్ళ చూసింది గొల్లవారి కేతమ్మని కళ్ళ చూసే వారకల్లా అబ్బా సమితి ఏనాడు కళ్ళ కనబడుతున్నదో మరి ఒక అంచె తెచ్చుకోపో నువ్వు భగవంతుడు మల్లయ్య ఏమంటున్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య ఏమి చేస్తున్నాడు మరి ఒక చల్ల బిడ్డ పట్టుకొని చల్ల తామ పట్టుకొని
చల్ల పిండి పట్టుకొని చల్లగా పట్టుకొని వచ్చే వారికల్లా పండుగ మేడలు అమ్మలు కళ్ళ ఏమిటి కులం సమితి నీదేమిటి కులం అని ఇద్దరు ఒక సంవత్సర పోరాటం పెట్టుకుంటున్నారు ఆయన పెరుగో అమ్మ ఓ పోర్యా ఇది ఎవత అనుకుంటున్నావే ఇది ఎవత అనుకుంటున్నావు అవునుల్లా అవునుల్లా ఇవ్వలేరు అంటే గిరేవది ఇవ్వలేరు అంటే గిరేవది అదే ఇదా ఇదా అదే అదే అంటే మొదటిది మొదటిదా నాకంటే ముందుందా ఉన్నది ఎప్పుడు చేసుకున్నావే నీకు చెప్పినా ఎందుకంటే చెప్పలేదు కాబట్టి ఇది మొదటిదే ఇదేనా ఓ లంజనా సమితి ఎందుకు వచ్చినావే సమితి ఎందుకు వచ్చినావే సమితి ఎందుకు వచ్చినావే సమితి ఎందుకు వచ్చినావే సమితి ఏమి తెచ్చినావు సమితి ఎందుకు వచ్చినావే సమితి ఏమి తెచ్చినావే సమితి మల్లె నామడు సమితి మందనాదేనే సమితి మల్లె నామడు మందనాదేనే సమితి మల్లె నామడు సమితి మందనాదేనే సమితి మల్లె నామడు సమితి మందనాదేనే ఎక్కడికి వెళ్ళి వచ్చినావు లంజనా సమితి మంద నాదే మల్లయ్య నాదే సమితి నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు లంజనా గొల్ల సమితి నీది ఎర్రగొల్ల కులమే సమితి ఎర్రగొల్ల కులము సమితి నీది ఎచ్చబండ కులము సమితి నీది ఎచ్చబండ కులము ఎచ్చబండ కులము అయ్యా మల్లయ్య నామడు ఉరుకుర్రి నేను ఈ ఆడ కట్టుకొని పెరుగు అంటున్నావు నేను పాలంటే నువ్వు పాలే అంటున్నావు ఈ మల్లయ్య నామ ఒకడే లంచ గిక్కనే దొరికిందా నీకు బాగా ఓ లంచనా సమితి అవునే ఓయ్ అదే అంటే ఎర్రగొల్లది ఎందుకు వచ్చిన లంజనా సమితి అంటే ఇస్తాను నీ పేరు దీని పేరేంటి అవునా ఇది ఏంటి అనుకుంటున్నావే నీది పల్లెపూలం ఉంది సమితి పౌరంకు కులమో సమితి పౌరంకు కులమో సమితి మల్లెనా మొగడే సమితి మల్లెనా మొగడే సమితి వస్తలేడా వస్తలేడా సమితి మల్ల నాదే మరి ఒక మల్ల నాదే మల్లయ్య నాబోడే సమితి నువ్వు మొదలచ్చి ఇక్కడ ఏం పీకినవే నువ్వే అది అడుగుతుంది నిన్ను నువ్వు మొదలచ్చి ఇక్కడ ఏం పీకినవే ఏ పీకింది ఇదంతా కనబడతలేదు ఆనే పీకింది అయితే ఇక్కడ ఎందుకంటే నువ్వు వచ్చినావు ఈ కచేరి మీద కరక వీకినావు మంచిగా శుద్ధి చేసినావు ఈ కచేరి మీద ఉన్నావు నువ్వంతా ఈ ఫార్వర్డ్ కచేరి అంతా గరకంతా వీకి మంచిగా చేసింది నువ్వేనా నువ్వేనా దీనికి ఏం ఎరకలే అంత నీకే ఏర్పాటు సరే మంచిది గాని ఇక అయితే గాని మీరు గిట్ట కొట్టాడుకుంటే నడవది ఇక పాలు పెట్టుకోలే ఇక్కడ కిందికి నాకు మీదికి నీకు నాకు గీడికలు గిటే కావాలి నాకు ఇంటికి ఇదే కావాలి. సరే అట్లే అట్లే మీదికి నీకు కిందికి నాకు నాకు అవసరం కిందికి రాదు మీదికి నీకు. కిందికే నాకే నాకు వద్దు నా కిందికే నాకు. కిందికంటే కిందికి అంటున్నా కిందికే నాకే నాకే కిందికి నీకే మీదికి. ఇక అట్లా కాదు ఇక బిట్ల పెట్టుకోరు పాలు పాలుగా నీరినట్టు పెట్టుకోరు ఇక ఈ పక్క ఒకరు పక్క ఒకరు డబ్బన ఒకవేళ నేను తినుకోవడానికి పెట్టే బుక్కల నాది నవలంగా ఆ పక్కకి వచ్చినాను నీ పక్కకు నాకు చెప్పు నేను బయట జల్దీ నడుచుకుంటే వరకు పొంటే నేను తెస్తా. అటుకులు అంతేనా అంతే గుట్టురా సరే మంచిది గుట్టవా గాని అరే 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 రావణ మరి భగవానుడు మరి ఏం చేసిండు
చల్లకుండల కాడ సముద్ర పౌరు పెట్టి మరి ఎన్నెయ్యంగా ఎన్నుల గుర్తిస్తారా ఎన్నుల గుర్తిస్తా చల్లయ్యంగా తలపలు రప్పిస్తారా అని భగవంతుడు రారాజు మల్లయ్య చల్ల కాడిపోతే ఓడిపోతుంది కావచ్చు బాధ్యదానికి చల్ల ఎయ్యరాదా గొల్ల పిల్లకేమో చల్ల ఎయ్యత్తదా బాధ్యదానికి చేత నేను ఒక చల్ల ఏపిస్తానని చల్ల పాండవ తాడికి తీసుకుపోతున్నది గొల్లకేతమ్మ చల్లోయమ్మ ఈ చల్ల దేవుని గుళ్ళే ఈ చల్ల దేవుని గుళ్ళో ఈ చల్ల చల్లోయమ్మ ఈ చల్ల మా దేవుని గుళ్ళే ఈ చల్ల అయ్యో చల్లోయమ్మ ఈ చల్ల మా దేవుని గుళ్ళే ఈ చల్ల అది పెట్టండి ఇప్పుడు కాదురా ఇక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి బావా నీ పక్కన ఉన్నాయి చూడు అవునే లంజనా సమితి ఎవరైనా గుణం ఉందా దానికి తలకాయ ఉండే లంజనా సమితి రీతి ఉందా రివాయి ఉందే ఎడవ చేత ఏ చేత ఇస్తారు మరి ఎడవ చేత ఇస్తారే ఏ చేత ఇస్తారే నీకు చల్ల చేయరాదు నీకు చల్ల చేయరాదు ఏ చేయాలి గొల్ల పిల్లనేమో చల్ల చేసిన తెలివి కాళ్ళ పిల్లకేమో చల్ల చేయరాదు ఏమే కొట్టి చల్ల ఎత్తురా ఎడవ చేత్తో ఏనాడు చల్ల తీసిందో మారు దెబ్బలు కొడుతున్నది మారు దెబ్బలు కొట్టుకుంటా ఇద్దరు కలిసి మల్లయ్య పేటికి ఏనాడు వచ్చిర్రు మధ్యవార కల్లా మరి ఒక ఏమి చేసిన భగవంతుడు రారాదు మల్లయ్య బాబా ఇయ్యలవనంగా మరి ఒక నీ మాటలు పట్టుకొని నీ మాటలు పట్టుకొని అనరాని మాటలనే పట్టుకొని మారిళ్ళ దాడల్లవేనా మారిళ్ళ దాడల్ల పోయి నీ కొల్లవారి గీతం ఏనాడు తెచ్చుకున్నారు మరి ఆనాడు ఏం చేసింది అదే మంచి బామరాల నాకున్నారని ఒక ఎడో పక్క ఒకరు నిలబెట్టుకుంటూ గుడి పక్క ఒకరు నిలబెట్టుకొని నడువ బంగారు లింగమై ఉన్నాడాట దేవుడేమో రాజక్క ఇప్పుడు మంచిగా అవుతుంది కళ్ళ చేయకూడదు నో థ్యాంక్స్ నో థ్యాంక్స్ బాయ్ నువ్వు కొట్టుకో శాంతి నామ్మ నువ్వు కొట్టుకో పలుకులు సామి అంత చెప్పాలి సామి అంటే